నమస్తే ఫ్రెండ్స్. ఈరోజున భారతదేశంలో అత్యధిక ఫేమస్ అయిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకళ్ళు. ఆయన అంతగా ఫేమస్ అవడానికి కారణం మాత్రం చాలామంది అనుకున్నట్టు అతను గొప్ప నటుడు, కానీ అతనిలో ఇంకొక మంచి కోణం కూడా ఇంకోటి ఉంది. అదేంటంటే అతను లేడీస్ని గౌరవించే విధానం, అతను కోస్టార్ని గౌరవించే విధానం, అతను డైరెక్టర్ని గౌరవించే విధానం, ఇవన్నీ కూడా అతను గొప్ప స్టార్ అవడానికి దోహదపడ్డాయి. పాయింట్కి వద్దాం. నిన్న కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అన్నగారి సినిమా అయిన సన్ ఆఫ్ వైజాంత్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ఒక చోట గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. అందులో విజయశాంతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ రామారావు గారు అని సంబోధించింది. అప్పుడు ఎన్టీఆర్ గారు గౌరవం వెళ్ళిపోయి అప్పుడు చెవులో చెప్పారు, ఏమనంటే అమ్మా నన్ను గౌరవం సంబోధించొద్దు, మీరు చాలా గొప్పోళ్ళు అని, మీరు చాలా పెద్దోళ్ళు అని. ఎస్, ఈ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారిని తారస్థాయికి తీసుకెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్కి అతను చాలామంది హీరోల్ని ఇంటర్వ్యూ అడిగిన, ఖుష్బుని కానీ సుహాసిని కానీ ఇంకా చాలామందిని ఎవరిని అడిగినా సరే వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది ఒకటే, ఎన్టీఆర్ గారు నోరారా అమ్మ అని పిలుస్తారు అని. ఎస్, అది గొప్ప క్యారెక్టర్. అది పెద్దవాళ్ళైనా సరే, ఆయన వయసు వాళ్ళైనా సరే, తక్కువ వయసు వాళ్ళైనా సరే అమ్మ అని పిలుస్తారు. లేడీస్ని గౌరవించే విధానం కూడా అతను గొప్ప యాక్టర్ అవడానికి ఉపయోగపడింది, గొప్పగా ఫ్యాన్స్ కలిగి ఉండడానికి ఉపయోగపడింది. అందువల్ల మీకు ఏ సందేశం లేదు. ఇంకో పాయింట్, నిన్న ఈ మధ్యనే హృతిక్ రోషన్ కూడా మళ్ళీ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, అతను గొప్ప నటుడే కాదు గొప్ప మనిషి కూడా అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎన్టీఆర్ గారు టైమింగ్కి వెళ్తారు, పక్క ఉన్న యాక్టర్లను గౌరవిస్తారు, అక్కడున్న హీరోయిన్లను వాళ్ళని కూడా ప్రేమపూర్వకంగా అమ్మాని గౌరవిస్తారు. ఎస్, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఈ మధ్య కాలంలో ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక హీరో ఎన్టీఆర్, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. అతను ఇలాగనే తన క్యారెక్టర్తో, తన నటనతో, తన డ్యాన్స్తో ప్రపంచంలోని ఆడియన్స్ అందరినీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.